ఓటీటీని షేక్ చేసి పారేస్తున్న బెస్ట్ లిస్టుతో అయితే మళ్ళీ అయితే వచ్చేసా గైజ్. మంచి ఫ్యామిలీ ఎమోషన్ అండ్ మంచి బెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి గైజ్. మంచి ఎమోషన్తో అండ్ కామెడీ థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి గైజ్. మీరు చేయాల్సింది ఏం లేదు గైజ్, ఓన్లీ ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేసుకోండి గైజ్. ఛానల్ అయితే కొత్త అయితే వస్తుంటే. అండ్ రీసెంట్గానే ఒక రికమెండేషన్ వీడియో కూడా ఇచ్చేస్తా, దాని లింక్ అయితే కామెంట్లో అయితే పిన్ చేస్తా గైజ్, అది కూడా వాచ్ చేయండి. లేట్ లేకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైజ్. లిస్ట్లో నెంబర్ 1 ఉండేది మన బర్లిన్ విత్ లేడీ అండ్ మ్యాన్ గైజ్. ఇదైతే మనకైతే మనీస్ట్ ఒక ఫ్రాంచైజ్లో ఒక సిరీస్ అని చెప్తా గైజ్. ఆ రేంజ్లో అయితే ఉంటాయి గైజ్. సిరీస్లో అయితే ట్విస్ట్ కానివ్వండి చాలా బాగా ఉంటుంది గైజ్. మీకైతే తెలిసి ఉంటుంది మనీస్ట్ ఫ్యాన్స్కి అయితే ఏ రేంజ్లో ఉంటుందో. కానీ చూడాలంటే మనకైతే ఫస్ట్ ప్రీవియస్ చూడాలంటే మీరైతే డైరెక్ట్ చూసినా అర్థమవుతుంది. కానీ మన బర్లిన్ అయితే ఎలాంటి వాడు అండ్ తన స్టోరీ ఏంటంటే తెలుసుకోవాలంటే సీజన్ 1 అయితే అదైతే ఫస్ట్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ మన మనీస్ట్ 5 సీజన్స్ అవి కూడా కంప్లీట్ చేస్తే మీకు అయితే ఇంకా డీప్గా అయితే తెలుస్తుంది గైజ్. లేదంటే డైరెక్ట్ కూడా వాచ్ చేయొచ్చు టైంపాస్ కోసం చూసేలా ఉంటే. ఇక మెయిన్గా స్టోరీలో చెప్పాలంటే మనకైతే ఒక మిలీనియర్ అయితే మన బర్లిన్ దగ్గరకు వచ్చి అయితే ఒక పెయింటింగ్ లేడీ విత్ ఆర్మైన్ అని ఒక పెయింటింగ్ అయితే తీసుకురమ్మని అయితే చెప్తాడు గైజ్. ఇక మన ఏం చేస్తాడు మన బర్లిన్ అయితే మూవీలో అయితే చూస్తాం గైజ్. మనం బర్లిన్ అయితే తననే దోచుకోవాలనే ప్లాన్ అయితే చేస్తూ ఉంటాడు గైజ్. ఫైనల్లీ ఏం జరిగిందని అయితే మూవీలో అయితే చూస్తాం గైజ్, ఈ సిరీస్లో సారీ. ఇక ఇదే స్టోరీ అయితే ఉంటుంది గైజ్. కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటాయి గైజ్. ఆ 4th ఎపిసోడ్ అయితే వేరే లెవెల్ అనిపించింది గైజ్ నాకైతే. ఆ ట్విస్ట్ అయితే కానివ్వండి చాలా బాగా అయితే ఉంటుంది గైజ్. ఎక్కడ కూడా స్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే రాదు గైజ్. 8 ఎపిసోడ్స్ ఉంటాయి, ఇంకొన్ని ఎపిసోడ్స్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది గైజ్. ఆ రేంజ్లో అయితే ఉంటాయి గైజ్ ఈ ఎపిసోడ్స్ అయితే. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు చూడలేము గైజ్. కొన్ని సీన్స్ అయితే చాలా ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే ఉన్నాయి గైజ్ మెయిన్గా అయితే. అండ్ మన ప్రొఫెసర్ కేమియో ఒకటి ఉంటుంది గైజ్ ఫైనల్ ఎపిసోడ్లో, అది కూడా బాగానే అనిపించింది గైజ్. ఇక చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గైజ్. నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 గైజ్. మస్ట్ వాచ్ అని చెప్తా గైజ్. అలోన్గా అయితే వాచ్ చేయండి గైజ్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది గైజ్. లిస్ట్లో నెంబర్ 2 వచ్చేసి ద బాయ్స్ గైజ్. మనకైతే అమెజాన్ ప్రైమ్లో అయితే ఫైనల్ ఎపిసోడ్ అయితే వచ్చేసింది గైజ్. ఇక రీసెంట్లీనే కంప్లీట్ అయితే చేసా గైజ్. వేరే లెవెల్ అనిపించింది అయితే నాకైతే సిరీస్ అయితే. కానీ ఆ క్లైమాక్స్ ఎపిసోడ్స్ నాకైతే అంటే సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు గైజ్. కొన్ని చోట అయితే స్లో వెళ్ళింది గైజ్. ఏదో ఫినిష్ చేయాలని అయితే ఫినిష్ చేసినట్టయితే అనిపించింది గైజ్. ఇక ఫ్యామిలీతో అయితే అస్సలు వాచ్ చేయలేము గైజ్. కొన్ని అడల్ట్ సీన్స్ అండ్ బ్రూటల్ కిల్లింగ్ అండ్ కొన్ని డైలాగ్స్ అయితే చాలా ఇబ్బంది అయితే పెడతాయి గైజ్. తెలుగు డబ్బింగ్ అయితే తెలిసే ఏ రేంజ్లో ఉంటుందో. ఇక మెయిన్గా ఈ సీజన్ 5లో స్టోరీ చెప్పాలంటే మనకైతే హోమ్ ల్యాండర్ అండ్ బుచ్చాడ్ వాళ్ళ బాయ్స్ టీమ్ అయితే V1 అయితే ఎవరికి అనుకున్నారు మనకైతే అండ్ ఎవరైతే తీసుకున్నారు అనేది అయితే మెయిన్గా చూస్తాం గైజ్. అండ్ వైరస్ అయితే ఏం జరిగింది అనేది అయితే మెయిన్గా చూపించారు గైజ్. ఇక కెమికో అండ్ ఫ్రాంచీ వాళ్ళిద్దరి మధ్య అయితే ఎమోషన్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కానీ అంతగా వర్కౌట్ కాలే అనిపించింది గైజ్. అండ్ డీప్ని కూడా అంత యూటిలైజ్ చేసుకోలేదు గైజ్. ఇదైతే మీకైతే ఫస్ట్ అయితే సీజన్ 4 అయితే చూడాలి గైజ్. లేకపోతే అయితే 5th సీజన్ అయితే అసలు అండర్స్టాండే కాదు గైజ్. మీరైతే అవి అయితే కంప్లీట్ చేయండి గైజ్. అవి అయితే వేరే ఉంటాయి గైజ్. మెయిన్గా చెప్పాలంటే ఫైనల్ సీజన్లో అయితే నాకైతే హోమ్ ల్యాండర్కి ఇచ్చిన ఎలివేషన్కు అండ్ ఆ ఫైనల్ ఎపిసోడ్లో అయితే ఆ ఫైట్కి అయితే నాకు అసలు వర్కౌటే కాలనిపించింది గైజ్. ఇక మెయిన్గా చెప్పాలంటే ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి గైజ్. మీరైతే ఒకసారి ట్రై అయితే ఇచ్చవచ్చు, తెలిసే ఉంటుంది ద బాయ్స్ ఫ్యాన్స్ అయితే ఏ రేంజ్లో ఉంటుందో సిరీస్ అయితే. ప్రీవియస్ అయితే ఇదైతే అంత డిసప్పాయింట్ అనిపించింది గైజ్. కానీ మీరైతే ఒకసారి ట్రై అయితే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 గైజ్. ఆ విజువల్ ఆ ఓల్డ్ బిల్డింగ్ కానివ్వండి వేరేలా అనిపిస్తుంది గైజ్. ఇక అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఫ్యామిలీతో అయితే అవాయిడ్ చేయండి. ఇక లిస్ట్లో నెంబర్ 3 ఉండేది మన ఎగ్జామ్ గైజ్. ఇదైతే సిరీస్ అయితే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది గైజ్. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే అనిపించింది గైజ్. ఇక మెయిన్గా స్టోరీ చెప్పాలంటే మనకైతే టీచర్స్ అండ్ కొంతమంది చేసే ఎగ్జామ్ స్కామ్ అయితే అదే మెయిన్గా అయితే చూస్తాం గైజ్. రీసెంట్గా జరిగిన స్కామ్ అనుకోండి, అదే సేమ్ స్టోరీస్ చుట్టూ అయితే తిరుగుతుంది గైజ్. గవర్నమెంట్కి ఎగ్జామ్కి అయితే జరిగే స్కామ్, స్టూడెంట్స్ అయితే ఎలా ఇబ్బంది పడతారు, మరి ఏం చేశారు అనేది అయితే మెయిన్ సిరీస్ అయితే ప్లాట్ గైజ్. ఇక కొంచెం అయితే టర్న్స్ అండ్ ట్విస్ట్ లాంటి అయితే మెయింటైన్ అయితే చేస్తారు గైజ్. అవి అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తారు, అది కూడా వర్కౌట్ అయింది అనిపించింది. కానీ ఇంకా కొంచెం బాగా యూటిలైజ్ చేసుకుంటే బాగా అనిపించింది గైజ్. ఎలా జరుగుతున్నాయి స్కామ్ ఇంకా డీప్గా చూపించి చేస్తుంటే బాగా అనిపించింది. కానీ ఫైనల్ అయితే గుడ్ సిరీస్ అనే చెప్తా గైజ్. మీరైతే ఒక్కసారి అయితే ట్రై అయితే ఇచ్చేయండి గైజ్. ఫ్యామిలీతో కూడా వాచ్ చేయండి. అమెజాన్ ప్రైమ్లో అయితే తెలుగులో స్ట్రీమ్ అవుతుంది గైజ్. మెయిన్గా చెప్పాలంటే కొన్ని ఎపిసోడ్స్ అయితే స్లో వెళ్ళినా కానీ ఆ ఫైనల్ ఎపిసోడ్స్ అయితే చాలా బాగా అనిపించాయి గైజ్. ఇక ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి కొంచెం స్లో వెళ్ళినా కానీ కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ కొంచెం అయితే ఆ డిఫరెంట్ స్టోరీ లైన్తో అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ అయితే చేశారని చెప్పాలి గైజ్. అండ్ ఆ విలన్ ఎవరు అనేది మనకైతే ఫస్ట్ గ్రిప్పింగ్లో అయితే చూపించడం అయితే జరిగింది గైజ్. ఈ సిరీస్కు నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 గైజ్. మీరైతే ఫ్యామిలీతో వాచ్ చేయండి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఇక లిస్ట్లో నెంబర్ 4 వచ్చేసి ద క్రాష్ గైజ్. అయితే మనకైతే నెట్ఫ్లిక్స్లో దొరికే డాక్యుమెంటరీ గైజ్. మెయిన్గా చెప్పాలంటే ఈ డాక్యుమెంటరీ చూసే వాళ్ళకైతే చాలా బాగా అయితే నచ్చుతుంది గైజ్. ఇక మిగతా ఆడియన్స్కి అయితే పర్వాలేదు, ఒకసారి ట్రై ఇచ్చేయండి గైజ్. ఎందుకంటే కొంచెం స్లో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది గైజ్. డ్యూరేషన్ కూడా చాలా తక్కువ గైజ్. ఇక ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు. ఎలాంటి సీన్స్ అయితే ఇబ్బంది అయితే పెట్టే సీన్స్ అయితే లేవు గైజ్. ఇక మెయిన్గా స్టోరీ చెప్పాలంటే మనకైతే ఒక కార్ అయితే క్రాష్ అయితే జరుగుతుంది గైజ్ రోడ్ కొంచెం క్రాసింగ్లో అయితే. మరి ఆ క్రాష్ అయితే ఎలా జరిగింది, ఎవరు చేస్తారు అనేది కొన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్స్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది గైజ్. మెయిన్గా చెప్పాలంటే మనకైతే కొంచెం ఎండింగ్ క్లైమాక్స్ పొజిషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఒక 20 minutes అయితే. ఎందుకంటే కొంచెం ట్విస్ట్ అనాలి కానివ్వండి
కొన్ని సీన్స్ అయితే చాలా బాగా అయితే ఆకట్టుకునే అయితే ఉంటాయి గైజ్. ఇక మీరైతే ఫ్యాన్స్ అయితే వాచ్ చేయండి గైజ్. నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి గైజ్. ఇక తెలుగు డబ్బింగ్ అయితే ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే నెట్ఫ్లిక్స్ మామ నుంచి అయితే. ఇక మీరైతే ఈ వీక్ అయితే ఇంతే గైజ్. మీరైతే ఈ 4 అయితే కంప్లీట్ చేయండి గైజ్. ఇంకొక వీడియో కూడా రెడీ అవుతుంది గైజ్ రేపు నైట్, లేకపోతే సండే మార్నింగ్ వరకు అయితే అప్లోడ్ అయితే చేస్తా గైజ్. మీకైతే ఎలాంటి ఫిలిమ్స్ కావాలో ఇంకా, లేదంటే ఎలాంటి జోనర్లో కావాలో అయితే కామెంట్ చేసేయండి గైజ్. ఇంకొక వీడియోతో మళ్ళీ అయితే వస్తా గైజ్. వీడియోకి అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ లైక్ కూడా చేసుకోండి గైజ్ ప్లీజ్. కొంచెం సపోర్ట్ అయితే అవుతుంది గైజ్. ఇక